ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 హామీల అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే 2 గ్యారంటీల్లోని 2 పథకాలను రేవంత్ సర్కార్ అమలు చేసింది. ఇప్పుడు మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో 2 గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటిలో 2ంటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. 5 గ్యారంటీలకు మొత్తం 1,09,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించి డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో 2-3 దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు తెలిపారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని అధికారులకు సీఎం సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా 1కి 2 సార్లు సరిచూసుకోవాలన్నారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదంటే తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దన్నారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు రేవంత్. దరఖాస్తు చేయని వారుంటే నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని ఆదేశించారు.